ఇంకా ఈ తెగిపోయిన రబ్బర్ బ్యాండ్ ఇంట్లో ఎందుకు? బయటపడేద్దాం. ఇటువు. వద్దన్నయ్య. ఇంకా ఇదెందుకు నాని? దాన్ని చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే అవకాశం ఉంది. బయటపడే. ఉండనే అన్నయ్య. ఏమైంది నాని? ఏంటి దాన్ని అలా చూస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు అసలు? అన్నయ్య, నిన్నొక విషయం అడుగుతాను, చెప్పు. టైలర్ రోడ్డు పక్కన అట్లేస్తుంటే నేను పట్టించుకోకుండా టిఫిన్ తిని డబ్బులిచ్చి వచ్చేసాను కదా. అవును. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి నువ్వు ఆలోచించట్లేదు కాబట్టి తనేం చేస్తే నీకెందుకులే అని పట్టించుకోకుండా వచ్చేసావు కదా. మరి అప్పుడే టైలర్ నీకెందుకు ఈ పాటలని, నువ్వు ఇలా ఎండలో కష్టపడ్డం నేను తట్టుకోలేనని చెప్పుంటే. కానీ నువ్వు అలా చేయలేదు కదా. ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? మనం ఎవరి సంతోషం గురించైనా బాధ గురించైనా ఆలోచించడం మానేశామంటే వాళ్ళని మర్చిపోయినట్టే నాని. అదే ఆలోచిస్తే వాళ్ళనే తలుచుకుంటున్నట్టు, వాళ్ళనే ఇష్టపడుతున్నట్టు. అయితే నేను రబ్బర్ బ్యాండ్తో కొట్టుకున్నప్పుడు చెయ్యి ఇలా కందిపోయి నొప్పి వచ్చేది కదా. ఆ బాధను చూసి టైలర్ తట్టుకోలేక ఈ రబ్బర్ బ్యాండ్ని తెంచేసిందే అనుకో. అప్పుడు టైలర్ నా గురించి ఆలోచిస్తున్నట్టే కదా, నన్ను ఇష్టపడుతున్నట్టే కదా అన్నయ్య. అంతే కదా. అంటే నాని ఏమన్నావు? ఆ అమ్మాయి నీ రబ్బర్ బ్యాండ్ తెంచేసిందా? ఆ అమ్మాయి ఎందుకు తెంచుతుంది? ఏమైంది నాని? నాని, నాని ఆగు. నాని, ఆ అమ్మాయి రబ్బర్ బ్యాండ్ తెంచిందంటాడేంటి? నిజంగానే తెంచిందా? ఏమైంది అసలు? అన్నా లాయర్, మినిస్టర్ గారే కావాలని చేస్తున్నారు అనడానికి ఇంతకు మించి వేరే ఆధారాలేవి అవసరం లేదు అనుకుంటున్నాను. మినిస్టర్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించడమైనది. రాగానే ఎత్తుకెళ్ళి చంపి పారేయండి. అప్పుడు మిస్ అయింది, ఇప్పుడు దొరికిందన్నా. వదినకు ఫోన్ చేయన్నా. ఓకే అంటే వేసేద్దాం. ఇంకా అన్నకి వదినకి ఫోన్ చేయడం ఏంట్రా? ఆ రోజు దాన్ని కాళ్ళు విరగ్గొట్టపోతే వాడెవడి చేత్తోనో మనం చితక్కొట్టి పంపించింది. ఇప్పుడు అది మన పగ. ఇప్పుడే వేసేద్దాం. ఏ లాయర్, ఆగు. ఏ ఆగు, ఆగు.
ఏంటమ్మా అలా చూస్తున్నావు? అవును, నీ స్కూటర్ ఏది? ఈవిడెవరో నన్ను చూసి అక్క అనుకుంటున్నారు. ఎప్పుడు దీన్ని వేసేద్దాం అనుకున్నా ఎవరొకరు అడ్డుపడుతూనే ఉన్నారు. ఈసారి మాత్రం వదలకూడదు. సరే పదమ్మా. ఎక్కడికండి? రామ్మా చెప్తాను, రా. సమయానికి ఈవిడెవరో దేవతలు వచ్చి కాపాడారు. ఇప్పుడు ఈ రౌడీల నుంచి తప్పించుకోవాలంటే ఈవిడతో వెళ్ళడమే మంచిది. ఆలోచిస్తావేంటమ్మా? రా, కారెక్కు, రా. అన్నా వెళ్ళిపోతుందన్నా. ఈసారి కూడా తప్పించుకుంటుందన్నా. రాన్నా వేసేద్దాం. ఏంట్రా వేసేది? దొరికితే మనల్ని వేసేస్తారు. ఒంటరిగా దొరికినప్పుడు చూసుకుందాం. చ ఛ! ఏమ్మా, ఏమంటున్నాడు మావాడు? ఏంటమ్మా అలా చూస్తున్నావు? మీ సంగతి నాకెలా తెలిసిందా అనా? మీ వ్యవహారం మొత్తం నాకెప్పుడో తెలుసు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు ఈవిడ? నా కొడుకు నీ ప్రేమ కోసం ఎన్ని పాటలు పడ్డాడో, మీరిద్దరూ ఎక్కడెక్కడ కలిసి మాట్లాడుకునేవాళ్ళో అన్నీ నాకు తెలుసు. అక్క వీళ్ళబ్బాయిని ప్రేమిస్తోందా? అసలు అక్క ప్రేమలో ఉన్న సంగతే తెలీదే. అయినా నువ్వు కూడా ఏమన్నా తక్కువ తిన్నావా? మా వాడి కోసం బుర్ఖా వేసుకుని మరీ ఫంక్షన్కి వచ్చావు కదా. ఇద్దరూ ప్రేమించుకుని చెప్పకుండా దాస్తే తెలుసుకోలేననుకుంటున్నారా? ఏమండి? ఇందాక మీరు చెప్పినప్పటి నుంచి బయటికి వెళ్ళిపోదాం అని చూశాను మేడం. డోర్ లాక్ చేసింది. నేను మిమ్మల్ని మేడం మేడం అని పిలవడం, మీరు నన్ను ఏమ్మా ఏంటమ్మా అనడం, పోయి టీ తీసుకురమ్మా అనడం, అదే బాగుంటుంది మేడం. ఎప్పటి నుంచో నా మనసులో మాట చెప్పాలనుకుని చెప్పకుండా ఉండిపోయాను మేడం. అర్థమైంది. అక్క దగ్గర అసిస్టెంట్గా ఉన్నది వీళ్ళబ్బాయి అన్నమాట. మొన్న అక్క అనుకుని నాకు ప్రపోజ్ చేయబోయాడన్నమాట. అవును, అక్క కూడా ప్రేమిస్తుందని ఇవిడ చెప్తోంది. మరి అక్కేంటి ఏమీ తెలియనట్టు మాట్లాడుతోంది? అయినా అన్ని విషయాలు నాతో చెప్పడం ఎందుకులే అని చెప్పలేదేమో. అవును, ఇన్నిసార్లు వచ్చి నిన్ను పలకరిస్తున్నాను కదా. నేనెవరని అడిగితే తరువాత నీకే తెలుస్తుంది అని చెప్తున్నాను కదా. నేనే విక్రమ్ తల్లినని కొంచెం కూడా నీకు అనుమానం రాలేదా? ఈవిడేవో ఏదేదో అడుగుతున్నారు. నేను అక్కని కాదని చెప్దామంటే ఎక్కడా ఎవరితోనూ చెప్పొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఎక్కువసేపు ఉంటే దొరికిపోతాను, తప్పించుకోవాలి. ఏమండి, ఇక్కడ ఆపండి. మా ఇల్లు దగ్గరే, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావమ్మా? ఇల్లు చూడవా? కాసేపు మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకొని తర్వాత నేనే డ్రాప్ చేస్తాను. ఇప్పుడా? వద్దండి, నేను వెళ్తాను. నువ్వేం మాట్లాడుకో. ఇన్నాళ్ళు నీ దగ్గరకొచ్చి పలకరించాను. నిన్నింటికి రమ్మని అడిగానా? ఇప్పుడు నేనెవరో చెప్పేశాక కాబోయే కోడల్ని ఇంటికి తీసుకువెళ్లకుండా ఎలా ఉంటాను? ఇప్పుడే వెళ్ళావు కదే, మళ్ళీ వచ్చావేంటి? ఫైల్ మర్చిపోయానమ్మా. తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టవా, తాగేసి వెళ్తా. అవును, ఈ కుట్టు మిషన్ ఏదమ్మా? ఎవరివో బ్లౌజులు ఇవ్వడానికి వెళ్ళిందే. ఎప్పుడు చూసినా ఎక్కడో తిరుగుతూనే ఉంటుందా? ఇది బయటికి వెళ్ళడం కాదు గాని దీన్నెవరు చూసినా నేనే అనుకుని మాట్లాడుతున్నారు. నాలో ఉండడం కాదు గాని ఏదో ఒక రోజు నాకు కొంప ముంచుతుంది.
అయితే ఇద్దరం అక్క చెల్లెళ్ళం ఒకేలా ఉంటామని చెప్పవే. ఏ బాధ ఉండదు. చేస్తే ఆ పని చేయను. ఇద్దరం ఒకేలా ఉంటాము, అది కుట్టు మిషన్ కుడుతుంది అని పరువు తీసుకోమంటావా? నో వే. అయినా ఇంకెన్నాళ్ళు? పెళ్లి చేసి పంపించేంత వరకే కదా, తర్వాత ఏ బాధ ఉండదు. సర్లే, కాఫీ పెట్టివు. గోదావరి, గోదావరి. మాణిక్యం అక్క, రా కూర్చో. కొడుకు దగ్గరికి వెళ్ళావు కదా, ఎప్పుడొచ్చావు? పొద్దునే వచ్చాను గోదావరి. అవును, అప్పుడే వచ్చేసావేంటక్క? కొడుకు దగ్గర ఓ 3 నెలలు ఉంటానన్నావు కదా. ఏముందమ్మా గోదావరి, పేరుకే లక్షలు సంపాదిస్తున్నాడు, కాని పెత్తనం అంతా కోడలిదే. ఇలా పెళ్ళవగానే అలా మొగుడిని గుప్పెట్లో పెట్టేసుకుంది. ఇక అత్త మామ ఎవ్వరూ అక్కర్లేదు. ఏం ఆడపిల్లలో ఏంటో. బావుందక్క. మొన్న కూతురింటికి వెళ్ళినప్పుడు పెత్తనమంతా కూతురుదే అని సంబరపడిపోయావు కదా. మరి కోడలు పెత్తనం చేస్తే తట్టుకోలేకపోతున్నావేంటక్క? ఏ ఆడపిల్లకైనా కాపురం వాళ్ళ చేతుల్లోనే ఉండాలని ఉంటుంది. అది కూతురైతే కాపురం బాగున్నట్టు అనిపిస్తుంది, కోడలైతే పెత్తనం చేస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారా లేదా అంతవరకే చూడు. నా సంగతి సరే గాని నీ పిల్లల గురించి ఏం ఆలోచిస్తున్నావు గోదావరి? పెద్దది ఇప్పుడప్పుడే పెళ్ళొద్దంటోంది, చిన్నదానికి ఏదో సంబంధం చూశారు. వేర్వేరు సంబంధాలు ఎందుకు గోదావరి? ఇద్దరు ఆడపిల్లలు అందంగా పుత్తడి బొమ్మల్లాగా ఉన్నారు. ఇద్దరిని ఒకే ఇంటికి ఇచ్చి చేశావనుకో, పుట్టిల్లైనా మెట్టినిల్లైనా ఎంతో నిండుగా ఉంటుంది. పెద్దమ్మా, అమ్మతో ఏదో మాట్లాడాలని వచ్చావు, కాఫీ తాగి మాట్లాడి వెళ్ళిపో. మా పెళ్ళిళ్ళ గురించి మేము ఆలోచించుకుంటాం. ఎందుకమ్మా అంత కోపం? అక్క చెల్లెలిద్దరూ ఒకే ఇంటికెళితే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు కదా అని అన్నాను. ఇంకా నయం, ఇద్దరినే ఒకటికే ఇచ్చి చేయమన్నావు కాదు. ప్రతి ఒక్కరికి ఉచిత సలహాలు ఇవ్వడం బాగా అలవాటైపోయింది. అది నేను ఒకే ఇంటికి వెళ్ళడం ఏంటి అసహ్యంగా. కాఫీ తాగెళ్ళవే. ఆ కాఫీ కూడా పెద్దమ్మకే ఇచ్చేయ్. బాగా కష్టపడి సంబంధాలు చూస్తుంది కదా. ఇప్పుడు నేనేమన్నాను గోదావరి? పిల్ల అంత కోపడుతోంది. ఇప్పుడేదో సంబంధం చూశాం కదా, మళ్ళీ ఇలాంటివన్నీ బుర్రలో పెట్టుకుంటే ఎక్కడి సంబంధం కాదంటావేమోనని అలా అందక్క. నువ్వేం పట్టించుకోకు. అయినా నువ్వన్నట్టు ఇద్దరు పిల్లలు ఒకే ఇంటికి కోడలుగా వెళితే ఎంత బావుంటుంది. కానీ అవ్వొద్దు.
ఇంత పెద్దిల్లు. ఈ ఇంటికి కోడలైతే అక్క కల నెరవేరుతుంది, నిజంగా మహారాణి అవుతుంది. కానీ నేనే అక్కననుకొని ఇప్పుడు వీళ్ళు ఏదేదో మాట్లాడతారు. నాకేం మాట్లాడాలో తెలియదు. మెల్లిగా తప్పించుకొని వెళ్ళిపోవడం మంచిది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? లోపలికి పదా. ఆ, వెళ్తానండి, తర్వాత ఎప్పుడైనా వస్తాను. అర్థమైందమ్మా. మొదటిసారి ఇంట్లో అడుగు పెడుతున్నావు కదా, మంచిదా కాదా అని ఆలోచిస్తున్నావు కదా. ఆ మాత్రం ఆలోచించటంలో తప్పులేదు. నాకు కూడా ఈ పట్టింపులు ఎక్కువేనమ్మా. ఈరోజు శుక్రవారం, చాలా మంచి రోజు. సంతోషంగా ఇంట్లో అడుగు పెట్టచ్చు. రామ్మా, రా. చూసావా, మా ఇంటి దైవం కూడా నిన్ను కోడలిగా అంగీకరించి ఎలా ఆశీర్వదించిందో. రామ్మా, రా. కుడికాల ముందు పెట్టు, రా. రామ్మా, రా. ఏమండి, ఏమండి, రామ్మా. చూడండి ఎవరొచ్చారో. ఇది కళ నిజమా? ఈ అమ్మాయితో పరిచయం పెంచుకుంటున్నావని తెలుసు, కానీ ఇంత తొందరగా ఇంటికి తీసుకొస్తావని ఊహించలేదు. ఇంతకీ ఫ్రెండ్గానే తీసుకొచ్చావా? విషయం మొత్తం చెప్పావా? మొత్తం చెప్పేశానండి. ఎన్నాళ్ళని దాస్తాం? అమ్మయ్యా, అయితే ఒక పెద్ద టెన్షన్ తీరిపోయిందన్నమాట. నువ్వు గుళ్ళో కలశం గురించి అద్భుతంగా చెప్తున్నప్పుడే నిన్ను మొదటిసారిగా చూశాం. అప్పుడే మీ అత్తయ్య నిన్ను కోడలుగా చేసుకోవాలని ఫిక్స్ అయిపోయిందమ్మా. అసలు ఈ కలశం అంటే ఏంటో తెలుసా? ప్రపంచానికి, బ్రహ్మాండానికి ప్రతినిధి. దేవతలందరూ ఇందులోనే ఉంటారు, లోకాలన్నీ ఇందులోనే ఉంటాయి. వీళ్ళు మొదటిసారి చూసిందే నన్నా. ఎప్పుడైతే విక్రమ్ నువ్వు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తెలిసిందో మా ఆనందానికి హద్దే లేకుండా పోయిందనుకో. ఇక నువ్వు ఈ ఇంటి కోడలుగా రావడం ఒక్కటే మిగిలింది. అది కూడా అయిపోయినట్టేనండి. అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టగానే మన ఇంటి దైవం కోడలిగా అంగీకరించి మెళ్ళో దండ పడేలా చేసింది. అంటే
ఇంట్లో కోడలిగా అడుగు పెట్టేసినట్టే